హలో వివర్స్, నేను మీ దేశం ఎదురమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం బంగాళాఖాతం నుంచి భారీ మేఘాలు అనేవి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం పరిసర ప్రాంతాలు, అలాగే దివిసీమ, అలాగే శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు అనేవి ఎక్కువగా నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వర్షం పడే సమయంలో పిడుగులు కూడా అధికంగా నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. మనకి ఈ వర్షాలు అనేవి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తాను, అలాగే వాట్సాప్ స్టేటస్లో అందించడం జరుగుతుంది, గమనించండి. మనకి రేపటి నుంచి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూన్ 26 తారీఖున ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం ప్రభావం నిన్నటి వీడియోలో చెప్పిన విధంగానే మనకి తీరం ఎక్కడ దాటుతుంది అన్న దాని గురించి ఇంకా క్లారిటీ అనేది లేదు. రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. మనకి వర్షాల జోరు అనేది పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో కోస్తా భాగాల్లో సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు అనేవి నమోదవుతాయి, పిడుగులు అనేవి అధికంగా నమోదవుతాయి. కాస్త